హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్లో ఆనియన్ సమోసా అయితే పెట్టానండి. ఇది చికెన్ సమోసా. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. చికెన్ని నేను ఫస్ట్గానే బాయిల్ చేసుకున్నాను. కొంచెం పసుపు ఉప్పు వేసేసి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆ చికెన్ని కొంచెం ఒక చాపర్లో వేసేసి ఇలా చాప్ చేసుకోండి. తర్వాత అదే చాపర్లో ఆనియన్ కూడా చాప్ చేసుకోండి. ఒక బాండీలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకునే వాళ్ళైతే కట్ చేసుకోండి. నాకు అంత సన్నగా కట్ చేయడం రాదు కాబట్టి నేనైతే చాపర్ బోర్డులో పెట్టేసి చాప్ చేసేసాను. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, క్యారెట్ గ్రేట్ చేసేసుకొని వేసేసుకొని మీ టేస్ట్కి తగినట్లుగా ఉప్పు పసుపు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగా చికెన్ని ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఓకే అండి. అంత సన్నగా కట్ చేయడం వీలవ్వదు కాబట్టి నా దగ్గర ఎలక్ట్రికల్ చాపర్ ఉంది. దాంట్లో వేస్తే చాలా ఎలా అంటే మనం గ్రేట్ చేసింది ఎలా వస్తుందో అలా వస్తుంది. నేను అలా అయితే గ్రేట్ చేసుకున్నాను. ఎందుకంటే సమోసా లోపల స్టఫింగ్ చేయడానికి ఈజీగా ఉంటుందని. మీ టేస్ట్కి తగినట్లుగా కారం వేసేసుకోండి. కొంచెం తక్కువే కారం వేయండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసుకోండి. కారము, పెప్పర్ పౌడరు, ఉప్పు, పసుపు ఇవి వేసుకున్న తర్వాత లైట్గా 1/2 టేబుల్ స్పూను చాట్ మసాలా వేసేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ చాట్ మసాలా, జీరా పౌడర్ వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించి ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్లో నిమ్మకాయ ఒకటి నిమ్మకాయ స్వీచ్ చేసేసుకొని లెమన్ కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆల్రెడీ నేను సమోసా షీట్స్ అని రెడీ చేసేసుకున్నానండి. నా ఛానల్లో షీట్స్ ఎలా తయారు చేయాలో లాంగ్ వీడియోలో చెప్పాను. మళ్ళీ మీకు ఎందుకు చెప్పడం అని చెప్పేసి జస్ట్ షీట్స్ రెడీ చేసుకొని ఇలా స్టఫింగ్ పెట్టుకొని చికెన్ స్టఫింగ్ పెట్టుకొని ఇలా షీట్ని ఫోల్డ్ చేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే ఇలా సమోసాలని మీడియం హీట్ ఆయిల్లో పెట్టుకొని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు హీట్ చేసుకొని ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. టమాటో కెచప్తో తిన్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎప్పుడు ఆనియన్ సమోసాలు లేకపోతే స్వీట్ కార్న్ సమోసాలు అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చికెన్ సమోసా చాలా టేస్ట్ ఉంది. నా ఛానల్లో ఆనియన్ సమోసా వీడియో లాంగ్ వీడియోలో ఉంది. అందుకని చికెన్ సమోసా షార్ట్ వీడియోలో పెట్టేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు